షడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా వడివాయక తిరిగే ప్రాణబంధుడా వడివాయక తిరిగే ప్రాణబంధుడా వడివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియల్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాయణ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. So SPB in memories. Happy Saturday, folks. What's going on? What's happening? లేచామా, పనుకున్నాం. సో ఈరోజు మీకు మంచి విషయాలు చెప్తాను శ్రీనివాసుడి గురించి. చాలామంది వైకుంఠంలో శ్రీనివాసుడు ఉంటారు. శ్రీనివాసుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఆ శిలారూపం దాల్చే ముందే he mentioned that I'm gonna be with you until the కలియుగ ends. అంటే కలియుగంలో వైకుంఠంలో లేడు శ్రీమన్నారాయణుడు, తిరుమల. సో తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఆ అనుభవం ఉంటుంది. ఆ అనుభూతి ఏ భాషలో, మానవులకు తెలిసిన ఏ భాషలో వర్ణించడానికి వీల్లేదు. ఒకవేళ వినేవాళ్ళు ఎవరైనా తిరుమల వెళ్ళకపోతే ప్లాన్ ఫర్ ఇట్. ఎందుకంటే అది నభూతో నభవిష్యతి. ఆ అనుభవం ఏ దేవాలయంలో రాదు, ఎక్కడ రాదు. ఈ భూప్రపంచంలో ఏ దేవాలయంలో రాని అనుభవం, ఆనందం, పారవస్యం ఒక తిరుమల శ్రీనివాసుడే. అందుకే అంటారు ఏడుకొండలవాడ, అంటే ఇది నేను రచించాను. శ్రీ పుష్కరిణీ నివాస ఆనంద నిలయ అనాథనాథ రక్షక ఆపద్బాంధవ అలమేలు మంగపతి పద్మావతి వల్లభ శ్రీనివాస సులభాయ సుశీలాయ గోవిందాయ నమో నమః. ఆ అరచేయి కిందికి పెట్టేది మనకి డబ్బులు ఇవ్వడానికి కాదు, మోక్షాన్ని ఇవ్వడానికి. చాలామంది నేను 10,000 వస్తే ₹1,00,000 వస్తాయో, ₹1,00,00,000 వస్తాయని వేస్తారు. దాని అర్థం అది కాదు. ఒక చెయ్యి బ్లెస్సింగ్, ఒక చెయ్యి నా దగ్గరికి రారా అని చెప్పేసి కోరుకుంటున్నాడు శ్రీనివాసుడు. అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి? సాల్వేషన్, విముక్తి. దేహంలో ఎన్నో బాధలు ఉంటాయి, అవన్నీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చాయి అంటున్నాడు. అంతేగాని మనం 10,000 హుండీలు వేస్తే 10 కోట్లు ఇస్తాను కదని అర్థం. సో కీప్ ఇన్ మైండ్, ఎప్పుడు ఐ ఆల్వేస్ రిపీట్ దట్ డోంట్ ఎవర్ ఆస్క్ ఎనీథింగ్ with the Almighty. You are not supposed to. Okay? So, జగములనేలే భాగ్య విధాత శ్రీమన్నారాయణ స్వామి, నిన్ను నమ్మిన వారిని శ్రీసజన పోషక శ్రీమన్నారాయణ. అది వైరాగ్య సంపద అనేది, దాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు.